మన దగ్గరికి ఈరోజు ఒక పేషెంట్ వచ్చారండి. తను ఎక్కడో ఫీవర్ రిలేటెడ్గా కొన్ని టెస్టులు చేయించుకుంటే అందులో డెంగ్యూ పాజిటివ్ అండ్ ప్లేటెడ్ కౌంట్ తగ్గిపోయింది. లాస్ట్ టైం 1.20 బయట ఎక్కడో చేయించుకుంటూ వచ్చింది. తనకు ఎవరో చెప్పారట ప్లేట్లెట్ కౌంట్ పెరగాలంటే పప్పాయ లీవ్స్ జ్యూస్ తాగితే కనుక ప్లేట్లెట్ కౌంట్స్ పెరుగుతుందని ఎవరో సజెషన్ ఇచ్చారంట. తను 2 days పప్పాయ జ్యూస్ తాగి థర్డ్ డే రోజు మళ్ళీ మన దగ్గరికి వచ్చాడు. వచ్చి చేయించుకుంటే కనుక తనకి ఓన్లీ 70,000 ప్లేట్లెట్ కౌంట్ 70,000 ఉంది. అంటే లాస్ట్ 2 daysకి బిఫోర్ 2 days తర్వాత చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 50,000 తగ్గిపోయింది. పప్పాయ జ్యూస్ తాగితే ప్లేట్లెట్ కౌంట్స్ పెరుగుతుందని ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. మీకు ఇట్లాంటి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఫీవర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మీరు సెల్ఫ్ రెమెడీస్ తీసుకోకుండా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. తర్వాత నేను ఆ పేషెంట్కి ఎక్స్ప్లెనేషన్ చేసి డాక్టర్ దగ్గరికి పంపిస్తే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, మన హైదరాబాద్లో దోమలు, మలేరియా, డెంగ్యూ అనేది చాలా విజృంభిస్తుంది. గవర్నమెంట్ కూడా అలర్ట్ చేస్తుంది. రీసెంట్గా నేను మన ఉస్మానియా వెళ్తే కూడా అక్కడ హెవీ పేషెంట్స్ ఉన్నారు. సో మీరు మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ నీట్గా ఉంచుకోండి. నేను ఇది పదే అన్ని వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో టేక్ కేర్.